చిన్న ప్రార్థన. దయగల దేవానికి వందనాలు తండ్రి. చదవడం లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క పరిశుద్ధ దినమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. నిర్మల్ నుండి, వంజర నుంచి, తిమ్మాపూర్ నుంచి, వట్టోల నుంచి, ఏడుదూరు నుంచి, పీపిరి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంకా ఆయా భైంస నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తముగా అయినా క్లుప్త సమయంలోనే ప్రభు చిత్తమైతే 7 విషయాలు మీకు గుర్తు చేసి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని విషయాలు? 7 విషయాలు. కనీసం ఒక్కొక్కటి 5 నిమిషాలు చెప్పుకున్నా అనుకుంటున్నా. దేవుని నడిపింపులో నేనున్నా. మరి నేను ప్రస్తుతం అయితే ఆయన నడిపింపులో ఉన్నాను. మరి ఎట్లా అనేది దేవుని చిత్తంలో ఉందాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి బిడ్డలారా, ఇక్కడ జకర్యా గ్రంథములో నుండి మనము 3వ వచనం చదువుకున్నాం. దాని తర్వాత 11, 12, 13, 14 వచనాలు చదువుకున్నాం. అయితే ఈ యొక్క జకర్యా గ్రంథములో మనం చూస్తుంటున్నాం. అయితే ఇది కొంచెం మీకు అర్థం కాని కొన్ని విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అయితే ఆనాడు యూదా జనాంగం, ఈ యొక్క యూదులు అనబడిన వారు, అందులో యూదా గోత్రము, బెన్యామీను గోత్రము, ఈ ఇద్దరు కూడా దేవునికి దృష్టికి పాపం చేసినందున, తిరగబడినందున వారిద్దరిని కూడా ఆ 2 గోత్రాల వారిని అనగా ఈ యొక్క యూదా ప్రజలను బబులోను చెరకి అప్పచెప్తాడు. అప్పచెప్పిన తర్వాత అక్కడికి ఒక అడుగుల తర్వాత వాళ్ళు హింసించబడతారు, ఇబ్బందుల పాలవుతారు. అలాంటి పరిస్థితుల్లో 70 సంవత్సరాలు వారు చెరలో ఉంటారు. అయితే అక్కడ ఒక మంచి రాజు వచ్చిన తర్వాత వారికి ఒక సూచన చేస్తాడు. మీరు వెళ్ళి మీ ప్రాంతానికి వెళ్ళిపోయి మీరు తిరిగి మీ యొక్క మందిరాన్ని కట్టుకొనండి అని దేవుడు వారికి సూచన, ఒక రాజు వారికి సూచన చేస్తాడు. అయితే చూడండి, 70 సంవత్సరాలు ఆ యొక్క బబులోను చెరలో ఉన్న తర్వాత తిరిగి వారు యెరూషలేమునకి వచ్చినారు. అయితే యెరూషలేములో ఉన్నటువంటి సొలొమోను కట్టినటువంటి మందిరము ఏమైపోయిందంటే, ఆనాడు ఆ యొక్క నెబుకద్నెజరు ఏం చేసినంటే ఆ యొక్క మందిరాన్ని ఏం చేసినాడు? పడగొట్టినాడు, కూల్చివేసినాడు. కనుక అలాంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు ఆ యొక్క రాజు వచ్చి అన్నాడు. ఆ రాజు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆ బబులోను చేస్తుడే రాజు కూడా అన్యుడే. కానీ దేవుడు తను నిలబెట్టి తన ద్వారా ఈ ప్రజలు ప్రేరేపించి తిరిగి మీ పట్టణానికి, మీ ప్రాంతానికి వెళ్ళిపోండి, తిరిగి మీ యొక్క మందిరాన్ని మీరు నిర్మించుకోనండి అని చెప్పడము జరుగుతున్నది. అయితే ఆ యొక్క వారు తిరిగి ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో తిరిగి మందిరాన్ని నిర్మించడము జరుగుతుంది. నిర్మించిన తర్వాత ఆ మందిరములో దీపస్తంభము ఉన్నది. ఆ యొక్క మందిరంలో ఏముంది చెప్పండి? దీపస్తంభం ఉంది. ఆ యొక్క దీపస్తంభమునకు ఇరుపక్కల 2 ఒలివ చెట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క 2 ఒలివ చెట్లు కూడా ఉన్నాయి. అయితే అక్కడ ఈ యొక్క దర్శనమందు జకర్యాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఈ 2 ఒలివ చెట్లు ఏంటి అని అడిగినప్పుడు 14వ వచనములో అయ్యా అదేందో నాకు తెలియదు అన్నప్పుడు అతడు వీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలబడుచు తైలం పోయువారై ఉన్నారు అని చెప్పినారు. అయితే ఈ యొక్క 2 ఒలివ చెట్లు కూడా 2 వ్యక్తులతో పోల్చినారు. ఒకరినేమో ప్రధాన యాజకుడైన యెహోషువ, 2వ వ్యక్తి ఏమో ఎవరు అంటే జెరుబ్బాబెలు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రాంతానికి, ఆ ప్రజలకు ఆనాడు నాయకుడిగా ఉన్నాడు. అయితే ఆ చెరపట్టబడినటువంటి ఆ ప్రజల నుంచి, బబులోను నుంచి తిరిగి వచ్చిన వారు ఇంచుమించు 50,000 మంది. 50,000 మందిలో దేవుడు జెరుబ్బాబెలును ఎన్నుకున్నాడు. జెరుబ్బాబెలు కూడా ఆ దేవుని యొక్క పని చేయనికి, ఆ ప్రజలను ఆనాడు నడిపించడానికి వారికి ఒక ప్రధానమైన వ్యక్తిగా, ఒక నాయకునిగా
జెరుబ్బాబేలు కనబడుతూ ఉంటాడు. జెరుబ్బాబేలు ఆ మందిరాన్ని కట్టడానికి ప్రధాన పాత్రను పోషించినట్లుగా మనము ఈ యొక్క జకర్యా గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో మనము ఈ యొక్క విషయాలను మనము గమనించవచ్చు. ఆమేన్, హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు కూడా ఇక్కడ రాబడిన మాట, ఈ యొక్క ఇద్దరు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఆ ఇద్దరు కూడా ప్రధాన యాజకుడైన యెహోషువ, రెండో వ్యక్తి ఎవరంటే జెరుబ్బాబెలు. ఈ ఇద్దరు కూడా ఆనాడు ఆ ప్రజల కొరకైతేనేమి, ఆ మందిరం కొరకైతేనేమి, ఈ ఇద్దరు కూడా చాలా ప్రధానమైన వ్యక్తులుగా కనబడుచున్నారు. అది చూడండి, చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇరుపక్కల 2 చెట్లు ఉన్నాయి. అవి 2 ఏం చెట్లు? ఒలివ చెట్లు ఉన్నాయి. అయితే ఒలివ చెట్ల యొక్క ఉద్దేశం అంటే చూడండి బిడ్డలారా, ఆనాడు మందిరము స్థాపించబడనికి, ఆ మందిరములో ఉన్న ప్రజలు మార్చబడనికి, దేవుడు తిరిగి ఆ యొక్క ప్రజలు తిరిగి దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ ప్రజలు చెర నుంచి విడిపించి లేకపోతే దేవుని ఆరాధించడానికి, దేవుని వైపు మరలించడానికి ప్రధానమైనటువంటి వారుగా ప్రధాన యాజకుడు యెహోషువ కనబడుతున్నాడు, జెరుబ్బాబెలు కనబడుతూ ఉన్నారు. అయితే ఆ మందిరంలో దీపస్తంభం ఉంది. ఆ దీపస్తంభము వెలిగించబడాలి అంటే ఆ దీపస్తంభానికి ఏమి కావాలంటే ఒలివ నూనె కావాలి. ఒలివ నూనె కావాలి గనుక చూడండి, ఆ ఒలివ నూనె ద్వారా ఆ దీపస్తంభం వెలిగించబడ్డట్లుగా ఆనాడు యూదా జనాంగం తిరిగి పురికొల్పబడనికి, తిరిగి పాపమును విడిచిపెట్టి ఆ యొక్క చెర నుంచి విడిపించబడి తిరిగి దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి, వారు ఆత్మీయముగా బలపడడానికి దేవుడు ఈ యొక్క ఇద్దరు దైవజనులను, అనగా ఇద్దరు వ్యక్తులను, ఇద్దరు నాయకులను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రధాన యాజకుడు అంట యెహోషువ, అదే రీతిగా జెరుబ్బాబెలును దేవుడు అనుకున్నాడు. ఎందుకు? ఆనాటి ప్రజలను చెర నుంచి విడిపించడానికి, తిరిగి మందిరాన్ని కట్టడానికి, ఆ ప్రజలను పురుకొల్పనికి, ఆత్మీయనికముగా బలపరచని. చూడండి, ఒలివ చెట్టు లేకపోతే ఆనాడు ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క దీపస్తంభం, ఆ దీప వృక్షం, ఆ యొక్క దీపం వెలిగించబడదు. అట్లాగే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా లేకపోతే ఆ యొక్క యూదా జనాంగానికి రక్షణ లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ విధంగా ఆ ఇద్దరు వ్యక్తులను వాడుకున్నాడు. ఇద్దరు కూడా రాబడిన మాట, తైలము పోయువారై ఉన్నారనను. తైలం పోయువారు దేని కొరకు? ఆ యొక్క దీపస్తంభానికి ఏం పోయాలి? ఆ దీపం వెలిగించబడాలి అంటే, ఆ యొక్క దీప వృక్షము వెలిగించబడాలి అంటే తైలం పోయేవారు కావాలి. ఆ తైలం పోయేవారు ఎవరు అంటే, ఈ యొక్క 2 ఒలివ చెట్లు సూచిస్తున్నటువంటి ప్రధాన యాజకుడు యెహోషువ, జెరుబ్బాబెలు, ఈ ఇద్దరు కూడా ప్రధానమైనటువంటి వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట, ఈ రోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఒలివ చెట్టు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, దేని గురించి చెప్పబోతున్నాను? ఒలివ చెట్టు. చూడండి, ఒలివ చెట్టు, దాని గురించి మనం కొంచెం ఆలోచన చేద్దాం. అంతకంటే ముందు ద్రాక్ష తోట, తర్వాత ఫస్ట్ అంజూరపు చెట్టు, దాని తర్వాత ద్రాక్ష చెట్టు, ద్రాక్ష తోట. ఈ రోజున ఒలివ చెట్టు గురించి మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా ఆలోచించాలని ఇష్టపడుతూ ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ఒలివ చెట్లను యెహోషువతో పోల్చినాడు, జెరుబ్బాబెలుతో పోల్చినాడు. అంత మాత్రమే దావీదు అంటాడు, ఏమంటాడంటే, నేనైతే దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని అంటాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, క్రైస్తవుని యొక్క జీవితానికి లేక ఒక ప్రధానమైన వ్యక్తికి సూచనగా ఈ యొక్క ఒలివ చెట్టు ఉన్నది. ఒలివ చెట్టు ఉన్నది. అది చూడండి, ఈ యొక్క ఒలివ చెట్టు దాని గురించి కొన్ని వివరణలు మీకు కొన్ని క్లుప్తంగా ఇచ్చి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నా. చూడండి మిల్లారా, రోమా పత్రిక 11:17 రోమా 11:17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయుడి,
ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినలా ఆ కొమ్మల పైన. చాలు చూడండి, అక్కడ రాయబడిన మాట, ఒలీవ చెట్టు కట దాని యొక్క వేరులు ఎలాంటివి అని అంటే సారవంతమైన వేరులు అని రాబడ్డది. ఆమె హల్లెలూయా. ఎలాంటి వేరట? సారవంతమైన వేరు. మామూలుగా అంటారు సారవంతమైన భూమి అని అంటారు, అవునా కదా? కానీ ఇక్కడ రాబడిన మాట సారవంతమైన వేరులు. ఒలివ చెట్టుకు ఏముంది అంటే సారవంతమైన వేరు ఉన్నది. దేని బిడ్డారా, క్రైస్తవ జీవితంలో కూడా విశ్వాస జీవితంలో ఎదగాలి అంటే, మనం ఫలభరితముగా ఉండాలంటే, మనము ఒక గొప్ప స్థితిలోనికి, మనము ఆత్మీయ స్థితిలో గొప్పవారముగా మనం ఉండాలంటే, క్రైస్తవుని యొక్క వేరు అనగా పునాది వేరు ఏ రీతి ఉండాలంటే సారవంతమైనదిగా ఉండాలి. ఆమె హల్లెలూయా. చెప్పండి, ఎట్లుండాలి? సారవంతమైన వేరుగా ఉండాలి. చెట్టు నిలబడాలంటే వేరు చాలా బలముగా లోపలికి వెళ్ళాలి, చాలా బలముగా ఉండాలి. బలముగా ఉంటేనే చెట్టు నిలబడగలదు. క్రైస్తవ జీవితము నిలబడాలి అంటే కష్టాలలో, ఇబ్బందుల్లో, శ్రమలలో, లేకపోతే బాధలో, కష్ట సుఖాలలో, లేకపోతే అనారోగ్య పరిస్థితులలో, లేకపోతే ఈగసన వాటిలో మనము ఈగసన లోకములో జీవించినప్పుడు మనము నిలబడాలి, తాలుకొని నిలబడాలి అంటే వేరు ఏ రీతిగా ఉండాలి? సారవంతమైనదిగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. సారవంతమైనదిగా ఉండాలి. కొన్నిసార్లు కొన్ని చెట్లు ఊరికినే పడిపోతాయి, కొన్ని చెట్లు ఊరి గాలికి పడిపోతాయి, కొన్నిసార్లు అకస్మాత్తుగా పడిపోతాయి కొన్నిసార్లు. ఆమేన్ హల్లెలూయా. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క వేరులు బలముగా లేవు, ఆ యొక్క వేరులు సారవంతమైన రీతులుగా లేవు. ఆ వేర్ల ద్వారా ఆ చెట్టే ఏమైపోతుంది? పడిపోనికి ఆస్కారం ఉన్నది. సారవంతమైనటువంటి వేరు లేనప్పుడు క్రైస్తవ జీవితంలో సారవంతమైన వేరు అనే దానికి మనం కొన్ని మాటలు చదువుకు చూడండి దయచేసి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. రాతి నేలను విత్తినవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ఇక్కడ చాలా చక్కగా రాబడ్డది. చాలా మంది జీవితాలు ఏంటంటే కొంచెం గట్టిగా చెప్పగానే, కొంచెం పెద్దగా చెప్పగానే అందరికి అనిపిస్తుంది. ఒక్కొక్కరు అంటారు, అయ్యా ఎంత మంచి వాక్యం, ఎంత బాగుంది ఎలా అన్నట్టు ఉంటుంది. కానీ అది ఆ సమయం మాత్రమే ఉంటుందట, ఆ కొద్ది సమయం మాత్రమే ఉంటుందట, ఆ సమయం మాత్రమే ఉంటుందట. చూడండి, వారి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మరి ఆ రోజు దేవుని యొక్క సేవకుడు ఈ విధంగా వాక్యం చెప్పినాడు, మరి ఈ వాక్యం ద్వారా నన్ను హెచ్చరించినాడు, లేదా ఈ వాక్యాన్ని బట్టి బలపడతానని బలపడట. శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు అభ్యంతర పడుతారు. చూడండి బిడ్డారా, అప్పటి మాత్రమే వారు వినేవారు ఉన్నారు అని అంటే అక్కడ రాయబడిన మాట, ఆ యొక్క విత్తన మాట రాతి నేలన విత్తబడిన, రాతి గుండెలో పడిన విత్తనము అని రాయబడ్డది. రాతి గుండె, రాతి మీద విత్తనం పడితే మొలుస్తుందా? ఒకవేళ మొలిచిన ఫలిస్తుందా? ఎందుకు? దాని యొక్క వేరు సరిగా లేదు. దాని యొక్క వేరు 21వ వచనం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును. ఒక ఆయన విత్తుకు బయలుదేరినప్పుడు కొన్ని విత్తనాలేమో చెప్పండి ప్రక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలేమో రాతి నిలబడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేల పడ్డాయి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. మంచి నేలలో పడిన విత్తనం మొలిచింది, ఫలించింది, అభివృద్ధి చెందింది. కానీ రాతి నేలలో పడిన ముళ్ళ పొదల్లో పడిన విత్తనం, త్రోవ పక్కన పడిన విత్తనాలు ఫలించలే.
దేవుని బిడ్డలారా, వేరు దానిలో వానిలో లేనందున, అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచుంది గాని వాక్యము నిమిత్తమై శ్రమ అయినను హింస అయినను చూడండి బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో హింసలున్నాయి, క్రైస్తవ జీవితంలో ఇబ్బందులున్నాయి. ఆది నుండి సంఘం హింసించబడుతూనే ఉన్నది. ఆది నుంచి కూడా సంఘం హింసకు లోనైతూనే ఉంది. ఇప్పుడే వచ్చిన హింసలు కావు. ఇప్పుడు ఏదో మణిపూర్లో అవుతుందని, ఒరిస్సాలో అవుతుందని, జార్ఖండ్లో అవుతుందని, ఛత్తీస్గఢ్లో అవుతుందని, మహారాష్ట్రతో మనం ఇప్పుడు పోస్ట్ చేసుకుంటాం. అది ఇప్పుడిప్పుడే అది దేని బిడ్డ చూడండి, ఈ యొక్క హింస అనేది ఇప్పుడే కాదు. హింస అనేది సంఘమునకు ఆది నుండే ఉన్నది. మరి ఇలాంటి హింసలలో నువ్వు నిలబడాలి అంటే నీ వేరు సారవంతమైనదిగా ఉండాలి. చూడండి, దేవుడు అన్నాడు, రాతి గుండెను తీసివేసి నేను మాంసపు గుండెను ఇస్తాను అన్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఎప్పుడు ఇస్తాడు నీకు అంటే, నీ జీవితంలో ఇప్పుడే సంతోషపడి, ఇప్పుడే ఆనందపడి, గడప దాటగానే వాక్యాన్ని మరిచి, సన్నిధిని మరిచి, దేవుని మరిచి నీవు ఉంటే హింసను ఎదుర్కొనగలవా? తట్టుకోగలవా? తట్టుకోలేవు. ఇక్కడ ఎట్లయితే ఉన్నావో, ఇక్కడ ఎట్లా సంతోషపడుతున్నావో, నీ ఇంట్లో ఉన్నదే సంతోషం, బయట ఉన్నదే సంతోషం. ఆ వాక్యం ఎప్పుడైతే నువ్వు ఆనందించి అవలంబించి నీ జీవితంలో నీ యొక్క హృదయంలోనికి చేర్చుకుంటావో, నీ యొక్క రాతి గుండా ఏమవుతుంది? మాంసపు గుండగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడైతే వాక్యాన్ని బట్టి నువ్వు సరి చేయబడతావో, వాక్యాన్ని బట్టి నీ జీవితము ఎప్పుడైతే నువ్వు దిద్దుకుంటావో, వాక్యం నీతో మాట్లాడినప్పుడు, వాక్యానికి లోనై వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించబడినప్పుడు, నీ జీవితంలో నీ యొక్క అపవిత్ర జీవితాన్ని పవిత్రం చేసుకోనికి ఇష్టపడుతున్నావో, అప్పుడు నీ గుండె మాంసపు గుండెగా మార్చనికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒలివ చెట్టు వలె ఉండాలి. దావీదు అన్నట్లుగా నువ్వు అనాలి, నేను ఒలివ చెట్టులాగా ఉన్నాను. ఒలివ చెట్టు దాని యొక్క ఫలితం చాలా గొప్పగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వేరు లేనందున ఏమైపోయింది? అతడు ఏమైపోయినాడు చెప్పండి? ఫలించలేని స్థితిలో ఉన్నాడు, తట్టుకోలేకపోయినాడు, అభ్యంతరపడుతూ వెళ్ళిపోయినట్టుగా చూస్తుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ ఆత్మ జీవితంలో నీ వేరు సారవంతమైనదిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ వేరు పునాదిలోనికి గట్టిగా నాటుకొని వెళ్ళాలి. నువ్వు మాట్లాడితే వాక్యము, జీవిస్తే వాక్యము, పని చేస్తే వాక్యము, ఈ ఉద్యోగంలో వాక్యము, ఎక్కడ చూస్తే నీ ఆత్మ జీవితము చాలా బలముగా ఉండాలి. ఇంటికాడ ఒక తీరు, సంఘంలో ఒక తీరు, ఉద్యోగంలో ఒక తీరు ఉంటే నీవు ఫలించినట్లా? నీ వేరు సారవంతమైందన్నట కాదు. నువ్వు ఎక్కడైనా సరే వాక్యానికి లోబడాలి, నువ్వు ఎక్కడైనా సరే వాక్యానికి భయపడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం ఒక తీరుగు పండుగ, ఇంటికాడ పండుగ జరిగితే ఒక తీరుగా జీవించొద్దు. వాక్యం ఇక్కడైనా ఒకటే, అక్కడైనా ఒకటే. వాక్యంలో మార్పు లేదు. నీ జీవితంలో ఎప్పుడు కూడా మార్పు రావాలి. నువ్వు ఇక్కడ ఎట్లయితే ఉంటున్నావో నీ ఇంటి దగ్గర ఎట్లా ఉండాలి, నీ ఇంటి దగ్గర ఎట్లా ఉంటున్నావో సమాజంలో కూడా అదే జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే నీ వేరు బలముగా ఉన్నట్లు, అప్పుడే నీ వేరు ఎట్లున్నట్లు? సారవంతమైనదిగా ఉన్నట్లు. సారవంతమైనది బైబిల్ రాయబడిన మాట. ఉప్పు నిస్సారమైతే ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి అది మనుషుల చేత తొక్కబడును. సారం లేని జీవితం, సారం లేని క్రైస్తవ జీవితం, సారవనం లేని విశ్వాస జీవితము ఏమవుతుందంటే ఫలించదు, ఎదగదు. అది అందరితో అనిపించుకున్నాడే. ఇన్నేళ్ళు అయింది కానీ ఏం విశ్వాసం ఉంది, ఇన్నేళ్ళు అయింది కానీ బిడ్డ పిల్ల అట్లా చేసే, ఇన్నేళ్ళు అయింది కానీ ఈ కార్యక్రమం ఇట్లా చేసే, అసలు ఈ వాక్యానికి లోబడుతున్నాడా అని మందితో అనిపించుకున్నాడే. అంటే మనుషులతో తొక్కబడుడే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులతో తొక్కిపించుకోవడం అంటే అనిపించుకోవడం, మాటలు పడడం. క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం సరిగా ఉంటే నేను ఎవరు కూడా అనరు. నీ వేరు సరిగా లేకపోతేనే నీవు త్రొక్కబడినట్లుగా, మాటల చేత నీవు ధిక్కరించబడతావు, మాటల చేత కొట్టబడ్డట్లుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మరి నీ వేరెట్లుంది?
సారవంతమైన వేరుగా ఉండాలి. సారవంతమైన వేరుగా ఉండాలి. నిస్సారమైన వారం ఉండకూడదు. నిస్సారమైన వారు తొక్కబడుటకే కానీ అది మరి దేనికి, అది ఎన్నేళ్ళైనా సరే ఓ 30 ఏళ్ళు అవుతుంది అన్నారు అనుకో, ఇప్పుడు ఆత్మీయ సరిగలేదు అనుకో, వేస్ట్ అది. 50 ఏళ్ళ అన్నారు అనుకో, ఆత్మీయ సరిగలేదు అనుకో, నిస్సారమైన జీవితము త్రొక్కబడుతుంది, అణచివేయబడుతుంది. ఫలింపని జీవితము, ఫలభరితం లేనటువంటి జీవితము. ఈరోజు నా ప్రియ సహోదరుడా, నువ్వేరు సారవంతమైనదిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కీర్తనలు 128 3వ వచనం. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఒలీవ మొక్క వేరు, ఒలీవ మొక్క. చూడండి, వేరు సరిగా ఉంటే ఈ మొక్క సరిగా ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో, కుటుంబంలో తల్లిదండ్రులముగా, యజమానులముగా, నాయకులముగా కొన్నిసార్లు మనము ఉంటాం. కానీ మన ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే పిల్లల్ని దేవుడు మొక్కలతో పోర్చినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల్ని మొక్కలతో పోర్చినాడు. మనకందరికీ తెలిసినటువంటి సూత్రము, మాట, మనము సరిగా ఉంటే, మన వేర్లు సరిగా ఉంటే మొక్కలు కూడా సరిగా ఉండడానికి ఆస్కారము ఉన్నది. నువ్వు వేరై ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒలీవ చెట్టు యొక్క వేరై ఉన్నావు. నువ్వు యజమానుడవైతే, తల్లిదండ్రులవైతే నీవు నీ జీవితంలో ఏమై ఉన్నావంటే నువ్వు సారవంతమైన వేరై ఉన్నావు. నువ్వు పిల్లల్ని దేవుడు మొక్కలతో పోల్చినాడు. మొరొక్కై వ్రంగనిది మ్రానై. అంటే ఇప్పుడు చూడండి, మన పిల్లలు ఎదగాలి అంటే, మన పిల్లలు గొప్పవారుగా కావాలి అంటే తల్లిదండ్రులుగా, కుటుంబంలో యజమానులుగా, నాయకులముగా మనం సరిగా ఉంటేనే మన పిల్లలు సరిగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎట్లా తిప్పితే అట్లా, నువ్వు ఏమి చెబితే అదే. నా యొక్క ఉద్దేశం అదే. దేవుని యొక్క సంఘము పవిత్రమైనదిగా ఉండాలి. దేవుని యొక్క సంఘము ముడతలేనిదిగా ఉండాలి. దేవుని యొక్క సంఘము మహిమ కలిగినదిగా ఉండాలి. దేవుని యొక్క సంఘము ఎత్తబడే రీతులుగా ఉండాలి. దేవుని యొక్క సంఘము పెళ్లి కుమారుడైన యేసు ఎదుట పవిత్రురాలైన కన్యకగా ఉండాలి. అందుకే నేను మిమ్మల్ని చాలాసార్లు కొన్ని ఇబ్బందికర మాటలు మీకు వాడినా కదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? గత వారంలో మీకు కొన్నిసార్లు నేను మాట్లాడిన మాట మీకు ఇబ్బంది కావచ్చు. నా యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఒలీవ మొక్కలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని యొక్క సంఘమై ఉన్నారు. మనమందరం కూడా దేవునికి పిల్లలమై ఉన్నాం. ఈ మొక్కలు పవిత్రంగా ఉండాలి. ఈ మొక్కలు కూడా సరిగా పెరగాలని మనం హెచ్చరించినప్పుడు మనల్ని తట్టుకోవాలి, నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది గునుక్కురో నాకు తెలియదు, ఎంతమంది బాధపడ్డారో నాకు తెలియదు, ఎంతమంది తిట్టుకున్నారో నాకు తెలియదు. మీరు తిట్టుకున్నా సరే, నా యొక్క గులిగినా సరే, నా యొక్క ఉద్దేశం అంతా ఒక్కటే. మనం దేవుని పిల్లలము, మనం ఇప్పుడు మొక్కలమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో భక్తుడు అంటున్నాడు, ఏమని తెలుసునా? మా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఏ మొక్కనట చెప్పండి, ఏ మొక్కనట? ఎదిగిన మొక్క. ఎదిగిన మొక్క. నువ్వు ఎట్లా ఉండాలంటే నువ్వు ఎదిగిన మొక్కలాగానే ఉండాలి. ఎదుగుతున్న మొక్కలాగా ఉండాలి. అభివృద్ధి చెందుతున్న మొక్కలాగానే ఉండాలి. ఏరెత్తుకున్నావు, నువ్వేరెత్తుకున్నావు. సంఘములో, సమాజంలో నువ్వేరెత్తుకున్నావు.
ఆమె హల్లెలూయా. మన పిల్లలు చెడిపోతే మనం ఎంత బాధపడతామో, మన పిల్లలు తప్పిపోతే మనం ఎంత బాధపడతామో, మన ఆత్మీయ జీవితంలో, కుటుంబంలో అనగా దేవుని యొక్క సంఘములో విశ్వాసం తప్పిపోతే, దేవుని యొక్క సంఘములో విశ్వాసులు పాడైపోతే, దేవుని యొక్క సంఘములో సరైనటువంటి ఆత్మీయ జీవితం లేకపోతే దేవుని సేవకుడు అంతే బాధపడతాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతకంటే ఎక్కువగా బాధపడతాడు. ఆయన పరమ తండ్రి. ఆ పరమ తండ్రికి మనం అందరూ కూడా ఏమై ఉన్నాం? పిల్లలమై ఉన్నాం. ఆయన భోజనం వల్ల చుట్టూ మనం ఎట్లుండాలి? ఒలివ మొక్కలాగా ఉండాలి, ఎదుగుచున్న మొక్కలాగా ఉండాలి. మా కుమారులు, అక్కడ ఒలివ మొక్కలను చదువుకున్నాం. ఇక్కడ రాయబడిన మాట కీర్తనలో 142వ వచనం, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె. మనం ఎట్లా తెలుసు? ఎదుగుచున్న మొక్కల వలె ఉండాలి, ఎదిగిన మొక్కల వలె మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం ఎట్లుంది? ఎదుగుతుందా? ఎదుగుచున్న వారం ఉండాలి. విశ్వాసంలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థన జీవితంలో ఎదగాలి, ఆత్మీయ జీవితం మనము అభివృద్ధి చెందే వారముగా మనం ఉండాలి. ఈరోజు నేర్చుకున్నా నా పిల్లలు ఒలివ మొక్కల వలె ఉన్నారు. బైబిల్ రాయబడిన మాట, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఎక్కువైన సంతోషం లేదు. మనం సత్యంలో నడిచినప్పుడు, మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, మనం ఎదిగిన మొక్కల వల్ల ఉన్నప్పుడు ఆ పరమ తండ్రికి ఏమవుతుందట? చెప్పండి గట్టిగా, ఏమవుతుందట? సంతోషం, ఆనందం కలుగుతుంది. చూడండి బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, మేము తెలియజేసే సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడినో? లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు గురించి రాయబడిన మాట చాలా చక్కగా, లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆమేన్, హల్లెలూయా. పెరిగెను, ఎదగాలి, పెరగాలి మనం ఆయన ఎదుట. ఆమేన్, హల్లెలూయా. మొక్క ఏం కావాలి? మొక్క అట్లే ఉందనుకోండి, నేను ఎప్పుడైనా చెట్లు పెడితే ఎదగాలనుకోండి, తీసి పడేసి ఇంకొక చెట్టునే పెట్టుడే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొక్క ఎదగాలి, మొక్క పెరగాలి. ఆమేన్, హల్లెలూయా. ఎదగాలి, పెరగాలి. క్రైస్తవ జీవితం కూడా ఎదగాలి, పెరగాలి. ఆయన ఎదుట మనం పెరిగే వారముగా ఉండాలి, ఆయన సంఘంలో ఎదిగే వారముగా ఉండాలి, ఆయన సంఘంలో పెరిగే వారముగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన భూమిలో పెరిగినడట ఆయన. ఒకప్పుడు ఈ లోకము అంతా కూడా పాపము చేత, శాపము చేత నిండి ఉండే అలాంటి లోకములో యేసు ప్రభువు ఏమైనట? లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన ఎదుట ఆయన పెరిగెను. ఆమేన్, హల్లెలూయా. ఆయన పెరిగెను. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజున మనం ఏ రీతిగా ఉన్నాం? ఎదిగే వారం ఉండాలి. ఒలీవ మొక్క అది పెరిగేది, అది ఆగేది కాదు. ఒలీవ మొక్క ఎదిగేది, ఒలీవ మొక్క పెరిగేది. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఒలీవ మొక్కలతో పోల్చినాడు దేవుడు, పిల్లల్ని పోల్చినాడు. కనుక చూడండి దేని పిల్లరా, పిల్లలు ఎప్పుడైనా ఎదుగుతారా? ఎదగకుండా ఉంటారా? పిల్లలు ఖచ్చితంగా ఎదుగుతూనే అట్లా దేవుని పిల్లరా, మన ఆత్మీయ జీవితంలో దేవుని పిల్లలు మనము ఎదిగే వారముగా ఉండడం చాలా అవసరమై ఉంటుంది. 3వ మాట, పచ్చని చెట్టు. మొక్క ఇప్పుడు ఏమైంది? పెరిగింది. ఇప్పుడు ఏమైంది? చెట్టు అయింది. హల్లెలూయా, మరి హల్లెలూయా. పెరిగనికి సారవంతమైన వేర్లు ఉన్నాయి. మొక్క కూడా ఎదిగింది, పెరిగింది. ఇప్పుడు ఏమైంది? చెప్పండి, ఏమైంది? చెట్టు అయింది. హల్లెలూయా. ఏమైంది? చెట్టు ఇప్పుడు మ్రానులాగా తయారైంది. అది దాని స్టేజ్ అట్లనే మొక్కలాగా లేదు, ఎదిగి పెరిగింది. ఇప్పుడు చెట్టు. అందుకే దావీదు అన్నాడు, ఏమన్నాడు? నేనైతే 52:8వ వచనం కీర్తనలు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒలివ చెట్టు వలె, పచ్చని ఒలివ
చెట్టు వలె ఉన్నాను. పచ్చని ఒలీవ చెట్టులాగా నేను మందిరం నాటబడిన వానిగా ఉన్నాను, పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను అని అన్నాడు. ఆమె హల్లెలూయా. దేవుని బిడ్డారా, నీ ఆత్మీయ జీవితంలో నీవు మందిరములో ఏ రీతిగా నీవు ఉన్నావు? సంఘములో నువ్వు ఏ రీతిగా ఉన్నావు? సంఘములో నీవు ఒక పచ్చని ఒలివ చెట్టులాగా నీవు ఉండాలి. ఆమె హల్లెలూయా. పచ్చని ఒలివ చెట్టులాగా నీవు ఉండాలి. పచ్చని ఒలివ చెట్టు అనగా దీవించబడిన వ్యక్తి, దీవించబడిన కుటుంబం. ఆమె హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? ఈరోజు నా సంఘంలో నువ్వు ఏరుతున్నావు. దీవించబడిన వ్యక్తిగా నీవు ఉన్నావా? దీవించబడిన కుటుంబంలాగా నీవు ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఎప్పుడు దీవించబడతావు? ఎప్పుడు నువ్వు ఆశీర్వించబడతావు? నీ కుటుంబంలో దేవుడు ఉన్నప్పుడు, నీ కుటుంబంలోనికి దేవుడు ఉండి నిన్ను నడిపించినప్పుడు నువ్వు దీవించబడిన వ్యక్తిగా ఉన్నావు. నీవు మందిరంలో నువ్వు ఎప్పుడు పచ్చగా ఉంటావు. ఆత్మీయంగా, దైవికంగా, ప్రార్థనలో, సంఘం యొక్క క్రమములో నువ్వు సరిగా ఉన్నప్పుడు ఆ యొక్క మందిరంలో నీవు పచ్చని ఒలివ చెట్టులాగా నీవు ఉంటావు. ఆమేన్ హల్లెలూయా. సంఘంలో సరిగా లేకపోతే ప్రార్థన జీవితం సరిగా లేదు, వాక్య జీవితం సరిగా లేదు, విశ్వాస జీవితం సరిగా లేదు, మందిరికి రావడం కష్టం, పోవడం కష్టం, జీవించడం, ఈ యొక్క మందిరంలో నివసించడం చాలా కష్టమైతే నువ్వు పచ్చని ఒలివ చెట్టువా? కాదు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క మందిరంలో ఎదగాలి అంటే ఇక్కడ నీకు అందించబడుతున్న వాక్యంలో నువ్వు ఎదగాలి, నువ్వు దిద్దబడాలి, నువ్వు సరిచేయబడాలి. అప్పుడే కదా నువ్వు చెట్టులాగా మారుతావు. అప్పుడే కదా నువ్వు దీవెనకర వ్యక్తిగా ఉంటావు. అప్పుడే కదా నీ కుటుంబం దీవెనకర కుటుంబంగా ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నాడు. హబక్కుకు అన్నాడు, ఏమన్నాడు? హబక్కుకు ఏమన్నాడు? సౌత తెచ్చి ఒకసారి చదవండి. తెచ్చి హబక్కు గ్రంథము. చేనులో పంటలు పండినా అవి ఎండినా, ద్రాక్ష చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించుచున్నాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా. ఏమి తిన్నామా, ఏమి తాగినామా కాదు, ఏమి పండినా, ఏమి ఎండిపోయినా కావు. ఆ ద్రాక్ష తోటలైనా సరే, అవి ఇంకా ఏ చోట్లైనా సరే, అవి ఏమన్నా కానీ నేనైతే యెహోవా యందు ఆనందిస్తాను. ఆమేన్ హల్లెలూయా. ఆనందిస్తాను నేను. యెహోషువ అన్నమాట హబక్కు అంటున్నాడు. కొర్నేలు అన్నాడు, నేను నా ఇంటి వారము అందరము కలిసి దేవునికి ఏం చేస్తున్నాం? భయభక్తులు కలిగి ఏం చేస్తున్నాం? ప్రార్థించే వారము ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. పాలభరితమైన కుటుంబాలు, పచ్చని కుటుంబాలు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితం ఏరుతుంది. నువ్వు దీవించబడిన వ్యక్తిగా ఉండాలి, దీవించబడిన కుటుంబంలాగానే ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. నీ కుటుంబంలో ఆత్మీయ స్థితి సరిగా లేకపోతే, నీ కుటుంబంలో సరైన ప్రార్థన లేకపోతే, నీ కుటుంబంలో దేవునికి ప్రథమ స్థానం లేకపోతే, నీ కుటుంబము హీన స్థితిలోకి వెళ్ళిపోతుంది, దీన స్థితిలోకి వెళ్ళిపోతుంది. నీ కుటుంబంలో దేవుని కాశ ఎందుకు లేదు తెలుసునా? నువ్వు దేవునికి సరైనటువంటి ప్రథమ స్థానం ఇవ్వడం లేదు. ఆమేన్ హల్లెలూయా. పచ్చని ఒలివ చెట్టులాగా నీవు ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. పచ్చని నేనైతే దేవుని యొక్క మందిరంలో పచ్చని ఒలివ చెట్టులాగా దావీదు యొక్క జీవితమే తెలుసిన గొర్రెలు కాసేవాడు. గొర్రెల దొడ్డుల నుంచి దేవుడు 124 రాజ్యాలకు రాజుని వేసి సింహాసనం ఇచ్చి సింహాసనం మీద కూర్చునబెట్టినాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే నాడు నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేసేదను. ఆమేన్ హల్లెలూయా.
నేను మందిరంలో నాటబడిన వ్యక్తిలాగా ఉన్నాను, మందిరంలో పచ్చని ఒలివ చెట్టులాగా ఉన్నాను, చిరకాలం నేను నివాసం చేస్తాను. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సంఘములో నేను అంటూ కట్టబడిన వ్యక్తిలాగా నేను ఉన్నాను. అందుకని దావీదు దీవించబడ్డాడు. ఆమెన్ హల్లెలూయా. రాజు అయినాడు. గొర్రెల కాపరి దేవుడు 120 సంవత్సరాలకు రాజు చేస్తున్నాడు. నీ నా స్థితి ఎందుకు మారతలేదు? నీ నా కుటుంబం యొక్క స్థితి ఎందుకు మారతలేదు? నీ నా వ్యక్తిగత జీవితం ఎందుకు మారతలేదు అంటే నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం లేదు. ఆయన సంఘంలో నువ్వు సరిగా లేవు. అందుకనే నీ స్థితి హీనముగా ఉన్నది. ఆమెన్ హల్లెలూయా. నేనైతే మందిరం పచ్చని ఒలివ చెట్టులాగా ఉన్నాను. బిడ్డలారా, ఈ రోజున కొన్ని కుటుంబాల సమాధానం లేదు, కొన్ని కుటుంబాలు నెమ్మది లేదు, కొన్ని కుటుంబంలో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు తెలుసునా ఆయన అంటున్నాడు, ఏమున్నా లేకపోయినా యెహోవాను సేవించాలని హబక్కూకు అంటున్నాడు. అవి పండినా వేడినా, కానీ మన జీవితంలో అలాంటి మాట మాట్లాడుతున్నావా? ఎప్పుడు ఎట్లా వస్తున్నా ఆ కష్టం బట్టి మనం ఇంకా కూడా కృంగినటువంటి స్థితిలో ఉన్నా. ఎందుకు తెలుసునా? దేవుని యొక్క కృప నీ కుటుంబం మీద నీ మీద లేదు కనుకనే ఆ స్థితిలో నీవు ఉన్నా. కనుక నా ప్రియ సహోదరుడా, దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వు. దేవుని యొక్క జీవితంలో చేర్చుకో. దేవునికి నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉండు. దేవుని యొక్క మందిరములో నీవు దేవునికి అనుకూలమైన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుడు నిన్ను పచ్చగా ఉంచుతాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను అనేకులకు దీవెనకరముగా ఉంచుతాడు, అబ్రహాములాగా. ఆమేన్ హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. నేను విశ్వాసిని, నాకు తండ్రి ఆయన. ఎట్లా? ఇది ఆత్మీయ ఆశీర్వాదం. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఆయన 1000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టినాడు. నాకు ఇప్పుడు 39 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఆయనకు తండ్రి అయినాడు. కారణం ఏంటి? దీవెకర వ్యక్తిగా ఉన్నాడు అబ్రహాము. అనేకులకు, జనములకు తండ్రిగా ఉన్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఆత్మీయ జీవితము ఆ రీతిగా చేసింది. ఆత్మీయ జీవితము అనేకులకు తండ్రిగా మార్చింది. ఆత్మీయ జీవితము అనేకులకు, విశ్వాసులకు తండ్రిగా చేసింది. ఆమేన్ హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితము నిన్ను అనేకులకు దీవెనకరంగా, అనేక కుటుంబాలకు దీవెనకరంగా నిన్ను చేస్తుంది. ఆమేన్ హల్లెలూయా. పచ్చని ఒలివ చెట్టులాగా నీవు ఉంటా. పచ్చని ఒలివ చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు కిందకి ఎంతోమంది వస్తారు, సెదరించుకుంటారు. వారికి ప్రశాంతనిస్తుంది, నెమ్మదినిస్తుంది. వారి యొక్క ప్రాణానికి సేద తీర్చేదిగా ఈ యొక్క చెట్టు ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. 4వ మాట, హోషేయ గ్రంథము 14:6. హోషేయ గ్రంథం 14:6. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. చాలా దాని కొమ్మలట, ఓలివా యొక్క కొమ్మలట ఎట్లా పెరుగుతున్నాయట? విశాలముగా పెరుగును. కొమ్మలు విశాలముగా పెరుగుతున్నాయి. ఈ విశాలతను బట్టి, ఈ కొమ్మల యొక్క విశాలతను బట్టి అనేకులకు అది దీవెనకరముగా ఉండబోతూ ఉన్నది, ఆశీర్వాదకరముగా ఉండబోతూ ఉన్నది, బానిసత్వంలో ఉన్న వారిని మార్చబోతూ ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, విశాలత అనగా బైబిల్ గ్రంథంలో యోసేపు గురించి చేయబడిన మాట. ఆదికాండం 49:22. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. యోసేపుది కానాను. తాను ఏ విధం చేతనైతేనేమి తాను ఐగుప్తు చేరినాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. మరసదు హల్లెలూయా. ఎక్కడ చేరినాడు చెప్పండి? ఐగుప్తు చేరినాడు. ఐగుప్తు చేరనికి అన్నలు ధిక్కరించినారు, అన్నలు కొట్టినారు, గుంట తవ్వి గుంటలో పడేసినారు, మిద్యానికి అమ్మివేసినారు, మిద్యానికి వెళ్ళి అక్కడ రాజుకు అమ్మివేసినారు. బానిసగా ఉన్నాడు. బానిస బ్రతుకును దేవుడు అధికారిగా మార్చినాడు. ఆమేన్ హల్లెలూయా.
హల్లెలూయా. దీని యొక్క కొమ్మలు ఇప్పుడు ఏమైనాయి? కానాను నుంచి ఐగుప్తుకు వ్యాపించినాయి. ఉద్దేశం ఏం తెలిసిన? కానానులో కరువు రాబోతుంది. ఆమె హల్లెలూయా. కానానులో ఏం రాబోతుంది చెప్పండి? కరువు రాబోతుంది. తన కుటుంబాన్ని పోషించుకోనికి ముందుగాలే దేవుడు యోసేపును నడిపించినాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డలారా చూడండి, అక్కడ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అక్కడ ఎంతగా నష్టపోయినాడు, తాను చెరసాల పాలైనాడు, అవమానం పాలైనాడు. కానీ తన జీవితంలో పాపము చేయలేదు, పాపానికి దూరంగా ఉన్నాడు, పాపానికి పారిపోయినాడు. విశాలమైన జీవితం అంటే దీవించబడిన జీవితం అంటే పాపము చేయని జీవితం. ఆమె హల్లెలూయా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, గుంట పాలైనా, అమ్మి వేసినా, చెరసాల పాలైనా, నిందల పాలైనా ఏ తప్పిదం చేయనటువంటి జీవితమే విశాలమైన కొమ్మలు కలిగిన జీవితము. ఆమె హల్లెలూయా. అది ఫలిస్తూనే ఉంటుంది. దాని రెమ్మలు గోడ మీదకెక్కి కానానును దాటి ఐగుప్తుకు వెళ్ళిపోయింది. ఆమె హల్లెలూయా. ఐగుప్తుకు వెళ్ళిపోయింది. ఐగుప్తులో దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డాడు. ఆమె హల్లెలూయా. అక్కడ ఐగుప్తులో చూడండి, ఐగుప్తు వాస్తవానికి అన్య దేశం, అది విగ్రహారాధన దేశం, దేవునికి అయిష్టమైనటువంటి దేశం. కానీ అక్కడ ప్రజలు ఈ యొక్క ప్రజలను, ఇశ్రాయేలు ఉన్నటువంటి ఈ ప్రజలు అక్కడ నివసించబోతున్నారు. దేవుడు వారిని అక్కడ పోషించబోతున్నాడు గనుక అందుకనే యోసేపును అక్కడికి అందుకనే యోసేపు అనగా ఫలించేటి కొమ్మ, ఊట యొద్ద ఫలించేటి కొమ్మ. యోసేపు జీవితంలో విశాలమైన జీవితం అంటే పాపము లేనటువంటి జీవితము, ఎలాంటి అపవిత్రత, ఎలాంటి కల్మషము లేనటువంటి జీవితము. యోసేపు జీవితంలో అన్ని కష్టాలు అనుభవించాడు కానీ పాపానికి మాత్రం తావు ఇవ్వలే. అందుకనే యోసేపును దేవుడు దీవించి ఆశీర్వదించినాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. 70 మందిగా అక్కడికి వెళ్ళినారు. 6 లక్షల కాలు బలగంగా దేవుడు అక్కడ ఆ జనాలను విస్తరింప చేసినాడు. ఆమె హల్లెలూయా. ఆనాడు ఆ యొక్క ఐగుప్తులో ఇశ్రాయేలు ఉండనికి ఆడికి వెళ్ళనికి గల కారణం ఎవరు అంటే యోసేపే. ఆమె హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నాం విశాలమైన కొమ్మలు అనగా మనం ఎదగాలి అంటే పాపము లేని వారముగా మనం ఉండాలి. ఆమె హల్లెలూయా. శాపము లేని వారము ఉండాలి. అప్పుడే మన జీవితము ఫలభరితముగా ఉంటుంది. ఆమె హల్లెలూయా. ఈ చెట్టు కొమ్మలు ఎదిగినాయి, విశాలత కలిగినటువంటి ఒలివ చెట్టు ఇప్పుడు ఎట్లుందంటే అది సౌందర్యము కలిగిందిగా ఉన్నది. ఆమె హల్లెలూయా. చెప్పండి, ఎట్లా చెప్పండి? సౌందర్యము కలిగిందిగా ఉన్నది. సౌందర్యము చూడమిల్లరా, ఆ చెట్టుకు సౌందర్యం ఉన్నది, అందమైన చెట్టు. అది ఏదది? ఒలివ చెట్టు. ఒలివ చెట్టు గురించి 5 వేర్లు, మొక్క, తర్వాత చెట్టు, విశాలమైన కొమ్మలు. ఇప్పుడు 5 ఏంటంటే సౌందర్యము కలిగిన చెట్టు. ఆమె హల్లెలూయా. సౌందర్యము కలిగిన చెట్టు. చూడండి బిడ్డలారా, ఈ యొక్క సౌందర్యము కలిగినటువంటి చెట్టు ఈరోజున దేవుడు కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో బైబిల్ కింద రాయబడిన మాట ఈ రీతిగా రాయబడ్డది. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఆమె హల్లెలూయా. నీ సౌందర్యమును కోరినవాడు, నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. నీ ఆత్మీయమైన సౌందర్యం, ఆత్మీయమైన అలంకరణ బైబిల్ రాయబడి ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము. ఏ అలంకారము? చెప్పండి గట్టిగా, ఏ అలంకారము చెల్లెమలు? పరిశుద్ధ అలంకారములు
దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి మనకి దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే సౌందర్యం కోరుతున్నాడు. ఆ సౌందర్యము ఎలాంటిది? పరిశుద్ధమైన అలంకారము. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధమైన అలంకారము. మరి పరిశుద్ధమైన అలంకారం అంటే పాపం లేని జీవితం. పరిశుద్ధమైన అలంకారం అంటే ఆత్మీయ జీవితం సరిగా ఉండడం. పరిశుద్ధమైన అలంకారం అంటే ప్రార్థన జీవితం కలిగి జీవించడం. పరిశుద్ధమైన అలంకారం అంటే వాక్యములో సరిగా ఉండడం, సరిగా నడవడం, వాక్యాన్ని గాయకొనడం. పరిశుద్ధమైన అలంకరణ ఇక్కడ రాయబడిన మాట. ఇందాక కీర్తన చదువుకున్నాం కదా, 96వ కీర్తన చదువుకున్నాం కదా, అక్కడ 6వ వచనం రాయబడింది ఈ రీతిగా: బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఆయన యొక్క మందిరములో, ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో ఏముంటాయట? బల సౌందర్యములు ఉన్నవి. అదే 9వ వచనంలో రాబడిన మాట: పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. నా ప్రియ సోదరి సోదరుడా, రాసు నీ సౌందర్యాన్ని కోరినవాడు, నీ పరిశుద్ధును కోరినవాడు ఆయన. అందుకనే గ్రంథంలో రాయబడిన మాట: నేను పరిశుద్ధునై ఉన్నాను, మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మానవులుగా ఏమి కలిగి ఉన్నా ఏమి కలగకపోయినా మనం ఒక మాట చెప్పగలం, ఎవరికైనా చెప్పగలం, నేను పరిశుద్ధునై ఉన్నాను, నీవు పరిశుద్ధుడై. ఈ మాట ఈ పాట అనొచ్చు, అందరు కూడా చెప్పొచ్చు. కానీ ఎప్పుడు చెప్పొచ్చు? నువ్వు ఉన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. నాకు 2 బిల్డింగ్ ఉంది, నువ్వు కూడా కలిగి ఉన్నావు అంటే కష్టం అది. ఆమేన్, హల్లెలూయా. నాకు కార్లు ఉన్నాయి, నువ్వు కూడా కార్లు, అది కష్టం. కానీ పరిశుద్ధత అనేది సంఘములకు చాలా అవసరమైనది. పరిశుద్ధమైన సౌందర్యం, ఆత్మీయమైన సౌందర్యం దేవునికి కావాలి. నా ఇన్షర్ట్ అవసరం లేదు, నా సూటు నా బూటు ఆయనకు అవసరం లేదు. హృదయాంతరంగమును దేవుడు కోరుకుంటున్నాడు. ఈ హృదయములో ఆయన సత్యము కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమి కోరుకుంటున్నాడు ఆయన? నీ యొక్క అంతరంగములో సత్యము కోరుతున్నాడు. ఇది సౌందర్యము, ఆత్మీయమైన సౌందర్యము. నీ అంతరంగంలో సత్యం ఉండాలి, నీవు సత్యం అనుసరించాలి. ఆయన మందిరములో నీవు పరిశుద్ధుడవై పరిశుద్ధమైన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాంతరంగమును లక్ష్య పెట్టున్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మన అందరినీ దేవుడు, నల్లగున్నామా, ఎర్రగున్నామా, తెల్లగున్నామా, లేకపోతే పొట్టిగున్నామా, పొడిగున్నామా, ఎట్లున్నామా దేవునికి కాదు. అంతరంగం ఎట్లుంది, హృదయం ఎట్లుంది, అది దేవునికి కావాలి. ఇది ఆత్మీయ సౌందర్యం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మానవులు పైరూపాన్ని, దేవుడేమో హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నీకున్నదని బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్న హోదాను బట్టి విలువనివచ్చు, కానీ దేవుడు మాత్రం వాటిని బట్టి నీకు విలువనివ్వడు. నీకున్న పరిశుద్ధను బట్టి దేవుడు నీకు విలువనిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకున్న పరిశుద్ధను బట్టి, నీకున్న పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి దేవుడు నీకు ప్రాధాన్యత ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దీని బిడ్డలారా, దావీదు రాజుగా చేయనికే దావీదులో నుంచి ఏం కొరకు తెలుసునా? దావీదు నా హృదయానుసారుడు అని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అక్కడ తండ్రి ఏమో, దావీదు యొక్క తండ్రి ఏమో దావీదును చూపెట్టకుండా అందరి కొడుకులను చూపెట్టినాడు. ఈయన మాత్రం చూపెట్టలే. సామూయేలు అడిగినాడు, ఇంకెవరైనా ఉన్నారా? కడసారి వాడు ఒకడున్నాడు, అరణ్యములో ఉన్నాడు, తీసుకురా నా దగ్గర, పిలువనంపు. వాకిట అడుగు పెట్టగానే దేవుని యొక్క ఆత్మ ఎవరితో మాట్లాడుతుంది? సమూయేలుతో మాట్లాడుతుంది. సమూయేలు, మనుషులేమో పై రూపాయలు లక్ష్య పెడతారు, కానీ నేనేం చేస్తున్నాను? హృదయాన్ని లక్ష్య పెడుతూ. దావీదు నా హృదయానుసారుడు, లేచి తైలం కొమ్ము తీసుకొని అభిషేకించు, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా,
హల్లెలూయా. రాసు నీ యొక్క సౌందర్యాన్ని కోరినవాడు, నీ హృదయాంతరంగంలో సత్యమును కోరుతున్నాడు, పరిశుద్ధతను కోరుతున్నాడు ఆయన. ఎరితిగునా నీ ఆత్మీయ జీవితం ఎరితిగుంది. నీ ఆత్మీయ జీవితము కుంటు పట్టిపోయిందేమో, నీ ఆత్మీయ జీవితం పాడైన పరిస్థితిలో ఉందేమో, పాడైపోయినటువంటి స్థితిలో నీవున్నావేమో. లేదు నా ప్రియ సోదరుడా, నువ్వు సౌందర్యమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సౌందర్యమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఒలివ చెట్టు సౌందర్యమైనది. నీవే ఒలివ చెట్టు అంటే ఎవరో కాదు ఇంకా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రెండు మీద పోల్చినాడు. ఈ యొక్క ఒలివ చెట్టు మందిరానికి గుర్తుగా ఉంది, ఒలివ చెట్టు ఆ మానవునికి గుర్తుగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సౌందర్యమును కోరినవాడు. మూడవది ఏంటంటే, క్షమించండి, ఆరోది ఏంటంటే ఫలభరితమైన చెట్టు, ఫలించే ఒలివ చెట్టు. ఆమేన్, హల్లెలూయా. అయిపోయింది ఇక. ఆమేన్, హల్లెలూయా. ధైర్యంగా ఉండండి ఇంకా. ఆమేన్, హల్లెలూయా. వలసద హల్లెలూయా. ఇక అయిపోయింది ఇంకా. ఇక ధైర్యంగా ఉండండి ఇక. ఊరికే మీరు నవరికే అంతే. రైట్, ఓకే. ఆమేన్, హల్లెలూయా. దీని బిడ్డారా, ఫలింపని ప్రతి చెట్టును దేవుడు ఏమంటున్నాడు? నరికివేస్తా అంటున్నాడు. మరి ఈ చెట్టు ఫలింపని ఒలివ చెట్టు కాదు, ఫలించే ఒలివ చెట్టు ఇది. హల్లెలూయా. ఫలించే ఒలివ చెట్టు. చూద్దాం దయచేసి ఇర్మియా గ్రంథం 11:16 వచనం. ఇర్మియా గ్రంథము 11:16 వచనం. అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ఆమె చాలు. ఆమేన్, హల్లెలూయా. చూడ, అది చక్కని ఫలము గల ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. అది ఎలాంటి చెట్టట? అది ఫలమిచ్చే చెట్టు, అది చక్కని ఒలివ చెట్టు, అది పచ్చని ఒలివ చెట్టు నీకు పేరు పెట్టెను. ఒలివ చెట్టు ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటుందట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఫలిస్తూనే ఉంటుందట. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ఫలాలు ఇవ్వడము ఆగిపోకూడదు. ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం ఫలభరితముగానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనసైతమా హల్లెలూయా. ఇంకొకసారి చేద్దామా హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటేనే ఫలభరితమైన జీవితం. దేవుడు అన్నాడు, దేవుడు మానవు తయారు చేసేవాడు తెలుసునా, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను సృష్టించిందే, నిర్మించిందే ఆయన. నిన్ను నన్ను ఫలభరితం ఉండవని, ఫలించాలని ఆయన చేసినాడు. ఆమేన్, హల్లెలూయా. మరి నీ ఆత్మ జీవితం ఏర్చుకుంది. చూడండి ఎంత చక్కగా రాయబడ్డది ఒలివ చెట్టు గురించి. అంటే పళ్ళు ఫలిస్తేనే కదా అచ్చము దంచిన ఒలివ నూనె వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ నూనెతోనే కదా దీపస్తంభము, దీపం వెలుగుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఫలిస్తూ ఉంటే చూడండి, ఆనాటి దీపస్తంభం యొక్క ఉద్దేశం, ఆనాటి దీప వృక్షం యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఆనాడు యూదా జనాంగాన్ని చెరకు పంపించిన తర్వాత, అక్కడ రాజు కనికరించి తిరిగి తన ప్రదేశానికి వచ్చిన తర్వాత వారు మార్పు చెందనికి జెరుబ్బాబెలు ప్రధాన యాజకుడు యెహోషువ వాళ్ళు కారకులుగా ఉన్నారు. పాపముతో ఉండిన జీవితాలను, చీకటితో ఉన్న జీవితాలను, చెరలో ఉన్నటువంటి జీవితాలను, బంధకములో ఉన్న జీవితాలను విడిపించనికి యెహోషువ వారిద్దరిని దేవుడు వారిద్దరిని వాడుకున్నాడు. అట్లాగే దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఫలభరితంగా ఉంటే చెరలో ఉన్నవారిని, పాపములో ఉన్నవారిని, రోగములతో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, సమస్యల్లో ఉన్నవారిని ప్రభు చింతకు నువ్వు నడిపించగలవు. ఆమేన్, హల్లెలూయా. వారిని నువ్వు మార్చగలవు. నశించిన వారిని దేవుడికి నడిపించగలవు. రక్షణ జీవితాలను రక్షించగలవు. దేవుడు నిన్ను అందుకనే ఫలించే ఒలివ చెట్టులాగా నిన్ను సిద్ధం చేస్తూ ఉన్నాడు.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున ఏ రీతిగా ఉన్నావు? నీ జీవితం ఏ రీతిగా ఉంది? ఫలిస్తున్నావా? ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఈ రోజు నా ప్రియ సోదరుడా, ఫలించేటి వారముగా మనం ఉండడం చాలా అవసరమై ఉంటుంది. అప్పుడే ఏమొస్తుందంటే 7వ మాట, నిర్గమకాండము 27వ వచనం, 27వ వచనం. మరియు దీపము నిత్యం వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించను. ఆరిపోయిన జీవితంలో నిజముగా దేని బిళ్ళారా, 27 అచ్చము దంచిన ఒలివ నూనె. ఎందుకొరకు దీపమును నిత్యం వెలిగించబడాలి అంటే నూనె కావాలి. ఆమె హల్లెలూయా. క్రైస్తవుడు ఉన్నాడు అంటే, విశ్వాసి మందిరములో ఉన్నాడు అంటే మీరు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే అచ్చము దంచిన ఒలివ నూనెలాగా మీరు ఉండాలి. ఆమె హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే దీపం మారిపోదు, అది ప్రతినిత్యం వెలుగుతూ ఉన్నది. ఆ వెలుగు నీడలోనికి అనేక మంది వస్తారు. ఆ యొక్క వెలుగుతున్న ఉద్దేశం చూడండి, అక్కడ రాయబడిన మాట. అతడు నాతో ఏమిటి అని నీకు తెలియదా అనను. ఏలినవాడా, నాకు తెలియదనను అనగా అతడు వీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలబడుచు తైలము పోయువారై ఉన్నారనను. తైలం పోయువారై ఉన్నారు. ఆ ఇద్దరే ప్రధాన యాజకుడైన యెహోషువ, జెరుబ్బాబెలు. మరి ఎక్కడున్నారు? మందిరములో ఉన్నారు. ఆ ఇద్దరులాగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇద్దరు నిత్యము ఆ యొక్క దీపస్తంభం మీద ఏం చేస్తున్నారు? దీపాన్ని వెలిగిస్తున్నారు. నిత్యము ఆరిపోయే జీవితాలను, పాపములో ఉన్న జీవితాలను, బంధకంలో ఉన్న జీవితాలను, చీకటిలో ఉన్న జీవితాలను, చెరలో ఉన్న జీవితాలను పొరికొలుపుతూ ప్రభు కొరకు వారిని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మనమందరం కూడా సంఘమైన మనము కూడా ఆ ఇద్దరులాగా, యెహోషువ, ప్రధాన యెహోషువ లాగా, జెరుబ్బాబెలు లాగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనము ఉండాలి. దీని మీద చూడండి, ఒలివ చెట్టు యొక్క ఫలితం ఎట్లుందంటే నిత్యం వెలిగించేదిగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నిత్యం వెలిగించేది ఉన్నది. ఎందుకంటే అందులో నుంచి అచ్చము దంచిన ఒలివ నూనె ఎందులో నుంచి వస్తుంది? ఈ ఫలించే ఒలివ చెట్టు, అందమైన ఒలివ చెట్టులోంచి, ఇంకా విశాలమైన కొమ్మలలో నుండి, పచ్చని ఒలివ చెట్టులో నుంచి, మొక్కలో నుంచి సారవంతమైన, నేను పుల్టా చెప్పుకుంటూ వచ్చిన. ఆమేన్, హల్లెలూయా. 7 విషయాలు చెప్పినా కదా. పచ్చని ముగింపు ఎట్లుండాలంటే, క్రైస్తవ జీవితం ఎట్లుండాలంటే అచ్చము తంచిన ఒలివ నూనెలాగా మనము ఉండాలి. దీపం వెలిగించబడాలంటే, వ్యక్తి వెలిగించబడాలంటే మనం ఒక నూనెలాగా పని చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నూనెలాగా పని చేయాలి. అనేకులు పురికొల్పనికి, అనేకులు మార్చనికి, అనేకులు ప్రభు చెంతకు నడిపించడానికి మనము అచ్చము దంచిన ఒలివ నూనెలాగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నువ్వు అచ్చము దంచిన ఒలివని నిన్ను నీ జీవితంలో వస్తున్న కష్టాల ద్వారా, వస్తున్న ఇబ్బందుల ద్వారా నువ్వు ఎట్లా మార్చబడాలి అంటే అచ్చము దంచిన ఒలివ నూనెలాగానే మార్చబడాలి. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినాయి, అనారోగ్యం వచ్చింది అని, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, అట్లా ఇట్లా అని లోకాశ లోనైపోయి నువ్వు పాడైన కల్తీ నూనెలాగా తయారు కావద్దు. దేవుడు నిన్ను కల్తీ నూనెలాగా తయారు కానీ అచ్చము దంచిన ఒలివ నూనెలాగా దేవుడు నిన్ను తయారు చేయనికి
ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ద్వారా దీపాన్ని వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా అనేకులు రక్షించడానికి ఇష్టపడు. అందుకనే దేవుడు నిన్ను ఒలివ చెట్టుతో పోల్చినాడు. అందుకనే వారిద్దరిని కూడా ఒలివ చెట్టుతో పోల్చినాడు. దేవుడి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.